రామరావణ యుద్ధం ముగిసింది. అయోధ్యలో రాముని పట్టాభిషేకం వైభవంగా జరిగింది. అందరూ ఆనందంలో ఉన్నారు. కానీ ఒకరు మాత్రం ఆ కోలాహలానికి దూరంగా హిమాలయాల వైపు అడుగులు వేశారు. ఆయనే హనుమంతుడు. లంకలో విజయం సాధించిన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడి మనసులో ఏదో తెలియని తపన. ఆ తపనే ఒక అద్భుత కావ్యానికి జన్మనిచ్చింది. అదే హనుమద్ రామాయణం. అసలు ఈ కావ్యం ఏమైంది? వాల్మీకి మహర్షి దీన్ని చూసి ఎందుకు భయపడ్డారో ఈరోజు తెలుసుకుందాం. రాముడి అనుమతి తీసుకుని హనుమంతుడు కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ శివుడిని ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నాడు. కానీ హనుమంతుడికి ఒక ఆలోచన వచ్చింది. రాముడితో తను గడిపిన ప్రతి క్షణం, ఆ స్వామి కళ్ళలో తను చూసిన కరుణ, యుద్ధంలో రాముడు చూపిన పరాక్రమం, ఇవన్నీ లోకానికి తెలియజేయాలనుకున్నాడు. అయితే ఆయన దగ్గర కలం లేదు, కాగితం లేదు. అందుకే ఏం చేశాడో తెలుసా? తన వజ్ర సమానమైన గోళ్లతో అక్కడ ఉన్న భారీ శిలల మీద రామకథను చెక్కడం మొదలుపెట్టాడు. హనుమంతుడు రాస్తున్నప్పుడు ఆ అక్షరాలు వెలిగిపోయేవి. వాల్మీకి రామాయణం ఛందస్సుతో కూడిన కావ్యమైతే హనుమంతుడు రాసింది ఒక మహానాటకం. అది చదువుతుంటే ఎదురుగా రాముడు కనిపిస్తున్నట్లు ఉండేది. హనుమంతుడు స్వయంగా సాక్షి కాబట్టి సముద్రం దాటినప్పుడు కలిగిన భయం, సీతమ్మను చూసినప్పుడు కలిగిన ఆనందం అన్నీ ఆ రాళ్ల మీద అక్షర రూపం దాల్చాయి. ఆ దారిలో వెళ్ళే గంధర్వులు, దేవతలు ఆ అక్షరాలు చూసి పరవశించిపోయేవారు. అలా కొన్ని వేల శిలల మీద రామాయణం పూర్తయింది. ఇదే సమయంలో వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని శివుడికి చూపించడానికి కైలాసానికి వచ్చారు. దారిలో హనుమంతుడు రాసిన ఈ శిలలను చూసి ఆగిపోయారు. ఒక్కో శ్లోకం చదువుతుంటే వాల్మీకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రచనలో ఉన్న భక్తి ముందు తన పాండిత్యం ఏ పాటిది అని ఆయనకు అనిపించింది. వాల్మీకి ముఖంలో ఒక విధమైన విచారం కనిపించింది. అది చూసిన హనుమంతుడు, మహర్షి, నా రచన చూసి మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అడిగారు. అప్పుడు వాల్మీకి, హనుమంత, నీ రచన అమరమైనది. ఇది గనుక లోకానికి తెలిస్తే నేను రాసిన రామాయణాన్ని ఎవరూ చదవరు. నాకన్నా గొప్ప రామాయణం ఇక్కడ ఉంది. అందరూ దీన్నే పూజిస్తారు అని తన మనసులో మాట చెప్పారు. వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఒక క్షణం నవ్వాడు. ఆయనకు కీర్తి మీద ఆశ లేదు. వెంటనే తన భుజాల మీద ఆ భారీ శిలను ఎత్తుకొని సముద్రం వైపు నడిచాడు. మహర్షి, నా రాముడి పేరు నిలబడితే చాలు, అది నా అక్షరాల ద్వారా అయినా మీ అక్షరాల ద్వారా అయినా ఒకటే అని చెబుతూ ఆ అమూల్యమైన హనుమద్ రామాయణ శిలలను సముద్రం గర్భంలో కలిపేశాడు. వాల్మీకి ఆశ్చర్యపోయారు. హనుమంతుడి భక్తికి, త్యాగానికి ఆయన శిరస్సు వంచారు. అందుకే మనకిప్పుడు దొరుకుతున్న వాల్మీకి రామాయణం మాత్రమే. పురాణాల ప్రకారం ఇప్పటికీ సముద్ర గర్భంలో ఆ హనుమద్ రామాయణ శిలలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. భోజరాజు కాలంలో ఒక శిల దొరికిందని, దాని మీద ఉన్న శ్లోకం ఇప్పటికీ మనకి మహానాటకం పేరుతో అందుబాటులో ఉందని చరిత్ర చెబుతుంది. ఏది ఏమైనా తన కీర్తిని త్యాగం చేసిన హనుమంతుడి భక్తి వెలకట్టలేనిది. ఈ కథ మీకు నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మరిన్ని పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.